హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మనం ఎప్పుడు చెప్పేదే అండి, మన చేతిలో ఉన్న సమస్యని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని మీద భారం వేయండి. పాజిటివ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్. టుడేస్ టాపిక్ ఈజ్ జనరల్ టాపిక్. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? ఎవరైనా చూడొచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, లవర్స్ చూసుకోవచ్చు, ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, సిస్టర్స్ చూసుకోవచ్చు. ఏదన్నా మీ యొక్క ఆలోచనలు ఏదన్నా ఉంటే ఎవరైనా సరే చూడొచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా సరే దీన్ని చూడొచ్చండి. సో మీ మనసులో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ చూపించండి. ద బాటమ్ ఆఫ్ ద కీస్ 8 of Pentacles. చాలా బిజీగా ఉన్నారు మీ పర్సన్. డీప్గా థింక్ చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. సో మనీ పరంగా ఏం చేసి మనం డెవలప్ అవ్వాలని ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ గురించి. సో కొంతమందిలో అయితే ఏదో చిన్న సిచ్యువేషన్తో బ్రేకప్ అయినప్పుడు కూడా ఇటువంటి బాండింగ్ అనేది ఎప్పటికీ రిలేషన్ మనకి చెడిపోదు అనే ఆలోచనలో ఉన్నారు. మరికొంతమందిలో అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. విపరీతంగా మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ స్పిరిచువల్ గా ఈ యొక్క డీవియేషన్ అనేది ఎంతో దూరం కాదని తన పని తను చేసుకుంటూ డీప్ గా వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుందండి. చూద్దాం ఇప్పుడు మనము. సారీ అండి. ఇక్కడ మీ పర్సన్ చూసినట్లయితే తన మనసు చాలా అలజడిగా, ఆవేదనగా, ఆలోచనతో ఎక్కువగా ఉంది. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి ఒక యాక్షన్ లో ఉన్నారు. థింక్ చేస్తూ ఉన్నారు. తను ఎంత స్పీడ్గా వర్క్ చేసినప్పటికీ, ఎంత పనిలో ఉన్నప్పటికీ మీ ఆలోచనలు తన మైండ్ లో వేగంగా పరిగెత్తున్నాయి. సో చెప్పాలంటే అందరి కళ్ళకి చాలా ఎటువంటి సమస్య లేని వ్యక్తిగాను, దట్ మీన్స్ ఎటువంటి బాధలు లేనట్టుగాను ఉన్నట్టు ఉన్నారు. కానీ మనసు నిండా మీ పర్సన్ కి మీ పైన చాలా ఇష్టం ఉంది. చాలా ఇష్టం ఉంది. ఇక్కడ చూసిన ద ఎంపరర్ ఎంత బిందాస్ గా బయట వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కనిపించకుండా తన పనులు తను చేసుకుంటూ ఏ టయానికి ఏం చేయాలి అన్ని పనులు మూవ్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా మనసులో మీ పైన అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నారు. మీ గురించి థింక్ చేస్తున్నారు. మీ పట్ల ప్రేమతోనే ఉన్నారు. మీ రిలేషన్షిప్ ని థింక్ చేసుకుంటూ ప్రతి పని చేస్తున్నారు. మనసులో ఏదో చెప్పాలని ఆవేదన ఆలోచనలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ బయటికి చూపించకుండా ఒక గొప్పగా, ధీమాగా, ఎటువంటి సమస్య లేని వ్యక్తి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకరు డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ చూడు ఇట్లా తను బాధపడలేదని అనుకునే విధంగా ఎవరికి ఫేస్ లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా బిందాస్ గా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు. కానీ మనసు నిండా అయితే ప్రేమ ఉంది, బయటపడటం లేదు. సో మీ గురించి అనుక్షణం ఆలోచిస్తున్నారు. మీ యొక్క రిలేషన్షిప్ లో మీ మధ్య జరిగిన ప్రతి ఒక్క మంచి సిచ్యువేషన్ ని తన మెమరీలో స్టోర్ చేసుకుంటూ దాన్ని రీకాల్ చేసుకుంటూ తన సంతోషాన్ని తన లోపలే హ్యాపీనెస్ ని ఫీల్ అవుతూ ఉన్నారు. బయట ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయటం లేదు. ఇక్కడ దానిలో జరిగినటువంటి జ్ఞాపకాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతున్నట్టు మనకు 7 of Pentacles వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ ఓవర్ గా మీకు జరిగినటువంటి మీ యొక్క మెమరబుల్స్ ని, స్వీట్ మెమరీస్ ని ఎక్కువగా థింక్ చేస్తూ వాటిని ఆలోచించుకుంటూ తనలో తను కుమిలిపోతూ బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. సో మీ మధ్య జరిగినటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని మనసులో ఒక అలజడిగా, అది మెమరబుల్ గా ఆ టైం ఆలోచించుకుంటూ తన పనులు తను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో మీ పాట మీ గురించి చాలా ఇష్టపూర్వకంగా ఉన్నారని చెప్పాలండి. సో అసలు మీ పాట మీ గురించి కొంచెం బాధపడుతూ ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి మంచి మంచి సందర్భాలని గుర్తుపెట్టుకుంటూ తనతోనే కాలం గడుపుతూ నాకు కనిపిస్తున్నది.
అట్ ప్రజెంట్ మీకు మీ పార్ట్నర్ మధ్య ఉన్నటువంటి బాధలో ఎందుకు అసలు అంత డీప్గా ఆలోచిస్తున్నారు, మీ పట్ల ఎందుకు అంత ఎక్కువగా ఉన్నారని కూడా చూద్దామండి. మీ పర్సన్ మీ గురించి ఇంత డెప్త్గా ఆలోచిస్తూ టైం గడుపుతున్నారంటే అసలు ఏంటి కారణం, మీ మీద ఎంత థింకింగ్ ఉందో అనేది అర్థమవుతుందండి. అందుకే అసలు ఏ ఆలోచనతో అంత డీప్గా ఆలోచిస్తున్నారు. సో మరికొంతమందిలో చూసినట్టయితే మీ పర్సన్కి మీరు చాలా మంచి లైఫ్ని ఇచ్చారని కనిపిస్తుంది. ప్రజెంట్ మీరు దూరం అవడం వల్ల దట్ మీన్స్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంటే ఇక్కడ చిన్న సందేహం వచ్చిందండి. బికాస్ ఆఫ్ మీ నుంచి మీరు దూరం అవ్వడం కానీ లేదా డిస్టర్బెన్స్ అయినారేమో అనేసి చిన్న డౌట్ వచ్చింది. మళ్ళీ కార్డ్స్ తీయడం జరిగింది. ఇక్కడ ఎకనామికల్ గా మీ పార్ట్నర్ కొద్దిగా వెనకపడ్డారు, దానివల్ల కొంతమంది మధ్య బ్రేకప్ అయినట్టు కనిపిస్తుంది. మరికొంతమందిలో చూస్తే దట్ మీన్స్ ఇక్కడ ఇంకొంచెం చూసినట్లయితే మీ పార్ట్నర్ మనసు అంటే మీరు ఎన్ని జరిగినవన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకొని నన్ను వదిలేస్తున్నారే అన్న ఒక ఫీలింగ్ లో మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారని కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఎందుకు మీరు ఇంత మౌనంగా ఉన్నారు, ఎవరో చెప్పిన మాటలు విని నన్ను వదిలేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారనేసి మీ పార్ట్నర్ మనసులో ఎక్కడ లేని బాధ కనిపిస్తూ ఉంది. కానీ మన మధ్య జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చాలా హ్యాపీగా ఉన్నాము అనేసి కూడా మనసులో బాగా, ఇంతకుముందు మనం చూసినట్లయితే మనకి ద లవర్స్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు చూసే ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. దట్ మీన్స్ ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ని ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని బాధపడుతున్నట్టు కనిపిస్తా ఉంది. మీరు ఎక్కువగా మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు మీ పర్సన్ ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని అర్థమవుతుంది ఇక్కడ. అందువల్ల మీ పార్ట్నర్ ఎక్కువగా బాధపడుతున్నారు. నా గురించి మీకు అన్ని తెలిసినప్పటికి కూడా ఇక్కడ దట్ మీన్స్ ఇక్కడ చూడండి ద కార్డ్ ఇక్కడ 3 వచ్చినా చూడండి, మనకి 5 ఆఫ్ కప్స్ వచ్చింది, జస్టిస్ వచ్చింది, 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. దట్ మీన్స్ మీరు మంచి తెలివైన వాళ్ళని మీ పార్ట్నర్ బాగా తెలుసు. అలాంటప్పుడు నా గురించి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఎందుకు, ఎవరైనా ఏదైనా చెప్పేస్తే నమ్మేస్తారా అని మీరు బాధపడుతూ ఉన్నారు. సో దట్ మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, మీ పార్ట్నర్ కి మీ మధ్య చిన్న మెసేజ్ అనేది జరిగి ఉన్నది. బట్ నా గురించి పూర్తిగా తెలిసినప్పుడు ఇలా ఎలా ఆలోచిస్తావు అనేసి విపరీతంగా బాధపడుతున్నారు. ఇలా ఎలా నేను చెప్పింది నా గురించి ఏం చెప్పిన ఎలా నమ్ముతావు అన్న విషయంలో మీరు మీ పార్ట్నర్ ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఓవర్ గా థింక్ చేస్తున్నారు. మేబీ కొన్ని సిచ్యువేషన్ లో కొంతమంది ఏదైనా ఎకనామికల్ లాస్ అయిపోయి ఉండొచ్చు, దానివల్ల మీరు కొద్దిగా మీ మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు, లేదంటే చేయగల సామర్థ్యం ఉండి మిమ్మల్ని వదిలేస్తుండొచ్చు. అలాంటి బాధల్లో మీరు వదిలేశారనేసి మీ పార్ట్నర్ మీ గురించి ఓవర్ గా థింక్ చేస్తున్నారు. ద బాటమ్ ఆఫ్ డక్ లో కూడా చూస్తే మీకు 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. దట్ మీన్స్ ఎక్కువగా ఇక్కడ చూస్తే మనీ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. మీకు మీ పార్ట్నర్ మధ్య చిన్న మెసేజ్ అనేది ఎక్కడ వచ్చిందంటే సమ్ ప్రాబ్లం ఏదో ఎకనామికల్ గా ఏదో సమ్ చిన్న ప్రాబ్లం వచ్చిందని మనకు కనిపిస్తుంది. మీకు చెప్పాలని అలజడిగా ఉంది. ఖచ్చితంగా ఎకనామికల్ ప్రాబ్లమే అండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, మనీని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అందువల్ల మీకు మీ మధ్య కొంచెము మీ పార్ట్నరు నన్ను ఎలా ఇలా వదిలేస్తున్నావు, చిన్న ఈ బిజినెస్ లో నాకు లాస్ రావచ్చు, మేబీ ఎందుకు థింక్ చేస్తున్నావు ఇలా అనేసి, నా గురించి అన్ని తెలుసు కదా, అన్ని తెలుసు కూడా నన్ను పట్టించుకోవటం లేదు అని ఓవర్ గా థింక్ చేస్తుంది మీ పార్ట్నర్. మరి మీ పార్ట్నర్ ని ఈ విధంగా ఆలోచించినప్పుడు మీరు మీ పార్ట్నర్ పట్ల ఎలా ఉన్నారు అది చూద్దామండి. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఎందుకు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నా మనకు అర్థమైందండి. ఇప్పుడు మీ పార్ట్నర్ గురించి మీరు ఎలా స్పందిస్తున్నారో చూద్దామండి. మీ పార్ట్నర్ గురించి, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు. మీ పర్సన్ అయితే మీ గురించి బాగా డీప్ గా ఉన్నారు, సో ఇష్టపడుతున్నారు. గతంలో మీ మధ్య జరిగినటువంటి కాలంలో మీ మధ్య రిలేషన్ లో ఒక మంచి బాండింగ్ అనేది ఉంది, దాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు. బట్ నన్నెందుకు ఇలా ఆలోచిస్తున్నాం అనేసి మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. కాబట్టి మీ పర్సన్ అయితే మీ గురించే ఓవర్ గా థింక్ చేస్తూ ఉన్నారు. మరి మీ పర్సన్ మీ పట్ల ఏం యాక్షన్ తీసుకోవాలనుకున్నారు ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏ యాక్షన్ తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. చూద్దామండి.
సో ద మెజిషియన్ మంచి కార్డే వచ్చిందండి. ఎట్టి పరిస్థితుల్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. మీరు ఒకవేళ మనీ పరంగా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా, లేదంటే మీ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అయినా ఒప్పించి మీతోనే ఉండాలని బాధపడుతూ ఉన్నారు. మనసులో ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా, మీరు ఏదో సమ్ సిచ్యువేషన్ బాధ పెట్టినప్పటికీ కూడా మీ పర్సన్ మీ పైన ఒక కొత్త యాక్షన్ తీసుకొని మళ్ళీ ముందున్న లైఫ్ ని లీడ్ చేయాలనేసి కోరుకుంటారని కనిపిస్తుంది మనకి ఇక్కడ. ద మెజిషియన్ కార్డ్ మిమ్మల్ని ఒప్పించడానికి మీ ముందుకు వస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేపించి మీకు మళ్ళీ ప్రపోజల్ చేసి ఎలా అయినా మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. మనసులో అయితే మీ మీద పూర్తిగా ఒక సాఫ్ట్ నేచర్, ప్రేమతో సంతోషంగా ఉండాలి, ఇలానే మనం గడపాలని అదే ధ్యాసలో ఉన్నారు మీ పార్ట్నర్. ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు పక్కనుంటే నాకు విజయ పేరి ఢంకా మోగుతుంది. దట్ మీన్స్ నా పక్కన నువ్వుగానున్నట్లయితే నేను ఏ పనైనా సక్సెస్ చేస్తాను. నువ్వే నా పక్కన లేనట్లయితే నేను వేరే యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ముందుకు వెళ్ళలేను అన్న భావనలో మీ మీద ఒక మంచి యాక్షన్ తో ఉన్నారు. మీ మధ్య ఉన్నటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అవన్నీ పక్కన పారేసి డైరెక్ట్ గా మిమ్మల్ని ఏ విధంగా ఒప్పించడానికి సిద్ధపడారు మీ పార్ట్నర్. ఇక్కడ మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలని సిద్ధపడున్నారు. మీతో కన్విన్స్ కాకపోతే కన్విన్స్ చేయడానికి ఎలా అయినా చేయాలని సిద్ధపడున్నారు. మనసు నిండా మీ మీద మంచి ప్రేమతోనూ అభిమానంతో ఉన్నారు. ఎందుకంటే మీరు లేకపోతే నాకు లైఫ్ లేదన్నట్టు మీ మనసులో, దట్ మీన్స్ మీ పార్ట్నర్ మనసులో గట్టి ఫీలింగ్ ఉంది. దానికోసమే హార్డ్ వర్క్ చేస్తున్నారు. నా పక్కన నువ్వు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఏదైనా సాధిస్తాను. ఇంకెన్ని ప్రపోజల్ నా ముందు పెట్టి నేను యాక్సెప్ట్ చేయలేను. ఖచ్చితంగా నువ్వు నాకు కావాలి అన్న ఆలోచనలో మీ పార్ట్నర్ అయితే థింక్ చేస్తున్నారని మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో మీ మధ్య ఉండే చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది ఇక్కడ. సో కాబట్టి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. మీతోనే ఉండాలని, మీ జ్ఞాపకాలతోనే ఏదో చిన్న పొరపచ్చాలు జరిగినప్పుడు కూడా అవన్నీ ఎలా అయినా మీ దగ్గర నుంచి క్షమాపణ కోరుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క బాండింగ్ కావాలని కోరుకుంటానని నాకు అర్థమవుతుంది ఇక్కడ క్లారిటీగా. సో బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ మనకి ఈజీ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఎవరైనా రిలేషన్ లో కానీ ఇలాంటివన్నీ జరుగుంటే మేబీ జరిగేదానికి అవకాశం నాకు కనిపిస్తున్నాయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్ మీ యొక్క అభిప్రాయాలని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.